శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 25వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రావణ మాసంలో చేయాల్సిన పనులేంటో చేయకూడని పనులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున్న శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ మాసంలో కొన్ని తప్పులు చేయకూడదు, కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. శ్రావణ మాసంలో పగటి పూట నిద్రపోకూడదు, సూర్యాస్తమయ సమయంలో ఆహారం తీసుకోకూడదు, సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు, చీకటిగా ఉన్న గదిలో ఆహారం తినకూడదు, తడి కాళ్ళతో నిద్రపోకూడదు, తడి వస్త్రాలు ధరించి భోజనం చేయకూడదు, మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. అలాగే పండ్లు శ్రావణ మాసంలో కుళ్ళిపోకూడదు. ఇంట్లో పళ్ళు కుళ్ళిపోయినట్లయితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మహిళలు మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. బంగారు గాజులు ఉన్నా సరే మట్టి గాజులు శ్రావణ మాసంలో తప్పకుండా ధరించాలి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అంటే చీకటి పడ్డాక పాలు, పెరుగు ఇలాంటివేవి కూడా ఉచితంగా ఎవరికి ఇవ్వకూడదు. పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి సాయంకాలం 6 తర్వాత ఎవరికి ఉచితంగా ఇవ్వకండి. అదేవిధంగా సాయంకాలం 6 దాటాక తోడు పెట్టుకోవటానికి పెరుగు కూడా ఎవరికి ఇవ్వకూడదు. చీపురు, చాట ఈ శ్రావణ మాసంలో తిరగేసి ఉంచకూడదు. సీతాఫలము, దానిమ్మ లక్ష్మీ నివాస స్థానాలు కాబట్టి శ్రావణ మాసంలో వీలైతే సీతాఫలము, దానిమ్మ పండు గింజలు ప్రతిరోజు లక్ష్మీదేవికి నైవేద్యం పెడుతూ ఉంటే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో ఇంట్లో ఆహారాన్ని వ్యర్థం చేయకూడదు. ఇంట్లో ఆహారం వ్యర్థం చేస్తే అనవసరంగా పారేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఇంట్లో గొడవలు పడకూడదు. ఏ ఇంట్లో అయితే దంపతుల మధ్య గొడవలు ఉంటాయో శ్రావణ మాసంలో ఆ ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి దంపతులు ఎట్టి పరిస్థితుల్లో కలహించుకోకుండా ఉండాలి, గొడవ పడకుండా ఉండాలి. అదేవిధంగా శ్రావణ మాసంలో చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు కూడా ద్వారలక్ష్మి పూజ చేయాలి, అంటే గడప పూజ చేయాలి. ఆడవాళ్ళు రోజు కూడా గడపకి నీళ్లతో కడిగి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా పాలతో కడిగి మళ్ళీ నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. వీలైతే గడప దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగించుకోవాలి. గడప దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఓం ద్వారలక్ష్మి అయి నమో నమః అని గడప దగ్గర 21 సార్లు చదవాలి. రోజు చేయటం వీలు కాకపోతే కనీసం శ్రావణ మాసంలో శుక్రవారాలైనా చేయాలి. కాబట్టి శ్రావణ మాసంలో ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి, ఏ పనులు చేయాలో ఆ పనులు చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు, గౌరీదేవికి సంబంధించిన పూజలు, శివుడికి సంబంధించిన పూజలు, విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి, లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి. అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.